సార్ ప్రజెంట్ జనరేషన్లో ఏమవుతుందండి సార్, ఇప్పుడు హస్బెండ్ ఉన్నాక వైఫ్ ఇంకోటితో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్న తర్వాత అంటే హస్బెండ్తో డివోర్స్ తీసుకొని ఆ ఇల్లీగల్ ఎఫైర్ ఎవరితో ఉందో అతనితో సెటిల్ అయిపోతుంది సార్. ఇక్కడ ఈ అలిమనీ ఇచ్చిన అతను బుక్ అవుతున్నాడు. కరెక్ట్ చెప్పారు మీరు. సో అలిమనీ ఇచ్చేటప్పుడు మీరు ఆలోచించుకోండి, ఒకవేళ మీ వైఫ్ ఏం కారణాల వల్ల డైవర్స్ ఇస్తుంది. చాలామంది ఏంటంటే మాకిద్దరికి సహజంగా గొడవలు అవుతున్నాయి, ఓకే నాకు టైంకి ఫుడ్ పెట్టట్లేదు కాబట్టి నేను ఆ రోజు అరిశాను అందుకని ఆమె కోపం వచ్చింది ఆమె డైవర్స్ ఇస్తుంది అనుకుంటారు. లేదా నేను నా సంపాదన ఎక్కువ లేదు, ఆమెకు కావాల్సిన కోరికలు నేను తీర్చలేకపోతున్నాను కాబట్టి ఆమెకి నాకు జెల్ అవ్వదు అందుకే ఆమె డైవర్స్ అప్లై చేసింది అని వదిలేస్తున్నారు. కానీ అసలు రీజన్ మీరు కనుక్కుంటాం మర్చిపోతున్నారు సార్. అవును సార్, చాలా మంది ఇదే జరుగుతుంది. ఇవన్నీ తుంటరి రీజన్లు. అసలు రీజను ఆ అమ్మాయికి వేరే అక్రమ సంబంధం ఉంది కాబట్టి మీతో కావాలని ఇలాంటి గొడవలు పెట్టుకొని మీతో డైవర్స్ చేసి అసలు ఈ రీజన్ కప్పిపెట్టి, ఎందుకంటే ఈ రీజన్ బయటకు వస్తే అలిమనీ రాదు. అవును రిలాక్స్. అవును సార్. అందుకని ఈ రీజన్ని కప్పిపెట్టి అసలు ఈ వేరే రీజన్స్ పెట్టి వాళ్ళని కూడా కన్విన్స్ చేసి హస్బెండ్ కూడా ఈ రీజన్సే అని అలిమనీ ఇప్పించుకొని వేరే వాళ్ళతో జంప్ జిలాని అంటున్నారు. సో అట్లాంటప్పుడు మీరు జాగ్రత్తగా వెళ్ళండి. హస్బెండ్స్ డైవర్స్ చేసేటప్పుడు ఈజ్ దిస్ ద ఓన్లీ రీజన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఇస్ దేర్, ఏమైనా కాన్స్పిరసీ ఉందా అన్నది 1-2 సార్లు ఆలోచించి మీరు అలిమనీ ఇచ్చేటప్పుడు అడుగు ముందుకేయాలని అంటున్నాను.